ఒకవేళ యాదగిరిపై దాడిని తక్షణమే మీరు తీసుకోకపోతే ఈ విషయాన్ని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నా కార్యక్రమాలు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కనుక తక్షణమే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రొడ్డే యాదగిరిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగిపై దాడులు జరిగినప్పుడు తక్షణమే స్పందించి అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న చరిత్ర మన గతంలో కనబడ్డది. కానీ రొడ్డే యాదగిరి కేవలం మాదిగ కులస్తుడు కనుకనే ఇన్ని రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదంటే ఇది కేవలం కులవివక్షగానే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అదే మున్సిపల్ కార్యాలయంలో ఒక ఉద్యోగిపై ఒక దళిత మాజీ కార్పొరేటరు ఏదో మాట్లాడిందని మున్సిపల్లో ఉన్న ఉద్యోగస్తులంతా కలిసి ఆ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపేదాకా కూడా అక్కడ ధర్నాలు కొనసాగించరు. కానీ అదే మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన రొడ్డే యాదగిరిపై దాడి జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా స్పష్టంగా తెలియాలి. వాళ్ళు మౌనం వెనుక వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కనుక ఈ యాదగిరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కనుకనే ఇక్కడ కులవివక్ష ఉంది కనుకనే మీరు మౌనంగా ఉన్నారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక తక్షణమే అక్కడ ఆ మున్సిపల్ శాఖకు విధులు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కలెక్టర్ గారికి మేము గుర్తు చేస్తున్నాం. యాదగిరిపై దాడి చేసిన అయితే ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ యాదగిరికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఇట్లాంటి పరిస్థితి ఉందని మా దృష్టికి వచ్చిందని గతంలో మేము చూసుకున్నట్లయితే మేము చిగురుబాటు మండల కేంద్రంగా మా గతంలో ఒక విషయం వినబడ్డది. అదేవిధంగా రేగుర్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిపైన కూడా వినబడ్డది. ఇట్లా చాలా విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. మా ఉద్యోగస్తులకు భరోసా లేదు కాబట్టి తక్షణమే మాదిగ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలని మేము గుర్తు చేస్తున్నాం. తక్షణమే ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగితే ప్రభుత్వం తొందరగా స్పందించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. బెజ్జం ఖలీల్ మాదిగ, ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు.